ఆంధ్రాని వణికించిన తుఫాను కాస్త తీరం దాటి లేదా రాష్ట్రం దాటి కంట్రోల్ అయిపోయి ప్రశాంతతనిస్తే ఇప్పుడు తెలంగాణని వెంటాడుతున్నది తుఫాను. తెలంగాణకు సంబంధించి ఏదైతే అరేబియాలో వచ్చినటువంటి ఇంపాక్ట్తో ప్రారంభమైనటువంటి తుఫాను కొత్తగా ఏర్పడినటువంటిది కాస్త ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ వరంగల్ లాంటి ప్రదేశాలలో నడి రోడ్డు కూడా ఒక సముద్రంలాగా కనబడటం, ఒక నది ప్రవహించినట్టు ప్రవహించడం అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అనేక చోట్ల దారుణమైనటువంటి సిచ్యుయేషన్ చోటు చేసుకుంది. ఓ పక్కన మున్నేరు ముంపు, ఇంకొక వైపున వరంగల్ లాంటి ప్రదేశాలకి సమస్య, అటు ఖమ్మం దగ్గర నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాలకి సమస్య. ఇప్పుడు అసలు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీము కావచ్చు, మంచిర్యాల కావచ్చు, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, కుంభవృష్టి కురుస్తోంది, వరద ఉధృతులు కొన్ని నదుల్లో పెరుగుతూ ఉన్నాయి. మెందా తుఫాన్ ఇంపాక్ట్ ఖమ్మం జిల్లాలో మున్నేరుని దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వరద ఉధృతి ఇంకా కంటిన్యూ అవుతున్నది. అలాగే తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో మెందా తుఫాన్ ఇంపాక్ట్ అంటే నెక్స్ట్ అరబ్స్ దాంట్లోదే కాకుండా ఇక్కడది కూడా వెళ్ళి వచ్చింది. ఉమ్మడి వరంగల్లో, నల్గొండ, మహబూబ్ నగర్లో కుంభవృష్టి కురుస్తుంటే హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 42 సెంటీమీటర్లు అత్యంత, ఆంధ్రాలో కూడా రాలేదు, అంత భారీ వర్షం వచ్చింది. అలాగే హైదరాబాద్ జంట నగరాలని కుంభవృష్టి ముంచెత్తుతో ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా, అలాగే అనేక జిల్లాల్లో ఇళ్ళు కూలినాయి, చెట్లు కూలినాయి, ఇవన్నీ సాగుతున్నాయి. అక్కడ వాగులు పొంగుతున్నాయి, వంకలు పొంగుతున్నాయి, పంటలు మునుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలు చంద్రబాబు గారు కానీ వీళ్ళందరూ రోజుల తరబడి తీసుకోవడం, ఆ పైన అధికార యంత్రాంగం అంత ఫీల్డ్లోనే ఉండటం, తర్వాత అందుకనినే ఈవెన్ ఇమ్మీడియట్గా పరిష్కారం అయిపోయేటప్పటికి సంతోషపడ్డారు ఆంధ్రాలో. అక్కడ వచ్చేటప్పటికి ఏం పట్టించుకోలేదు. అటు జూబ్లీహిల్స్ సెలక్షను, లేకపోతే సినిమా రంగానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇట్లాంటి వాటిలోనే తను మీటింగులు, ఆ సభలు, సమావేశాల్లోనే ఫిక్స్ అయిపోయారు సీఎం. దాంతో ఇప్పుడు అక్కడ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పట్టించుకునే నాదుడు లేడు అంటే లోకల్ అధికారులు చేస్తారు, కానీ ప్రభుత్వ స్థాయిలో చేయట్లేదు అన్నటువంటి నెగిటివిటీ పెరుగుతూ ఉంది.